హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను CEO అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. సో లాస్ట్ టైం మనము ఒక వీడియో చేసామన్నమాట. ఏంటంటే నియోనేటల్ జాండీస్, చిన్నపిల్లల్లో జాండీస్ ఎందుకు వస్తున్నాయి అనేటప్పుడు, సో వాళ్ళు కడుపులో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేటప్పుడు కొన్ని డిస్కషన్ చేసాం అనమాట. ఆ డిస్కషన్ చేసినప్పుడు ఒక పాయింట్ వచ్చింది, బేబీలో నుంచి వేస్ట్ మెటీరియల్ అనేది మదర్ బ్లడ్లోకి వెళ్తుంది. చాలామంది కామెంట్స్ పెట్టారు, సో ఎలా వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది, సో మదర్ బ్లడ్ బేబీ బ్లడ్ మిక్స్ అయిపోతుంది కదా. మనకు చాలా సినిమాల్లో ఫేమస్ డైలాగ్ ఉంటుంది అనమాట, రక్తం పంచుకొని పుట్టారు అని. సో అసలు నిజంగానే బేబీకి మదర్కి మధ్యలో రక్తం అనేది మిక్స్ అవుతుందా, లేకపోతే అది ఎలా జరుగుతుంది అనేది మనకు చాలామందికి డౌట్ ఉంది. మనం చాలా సినిమాల్లో చూస్తాం, బ్లడ్ రిలేషన్, మదర్కి బేబీకి మధ్యలో రక్త సంబంధం ఉంటుంది. అసలు నిజంగా రక్త సంబంధం ఉంటుందా లేదా అని మనము క్లియర్గా ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ మనం అది తెలుసుకోవాలంటే కొంచెం ఫిజియాలజీ తెలుసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బేబీ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ బేబీ ఉంది. బేబీకి మదర్కి కనెక్షన్ ఏమంటామంటే మనం అంబ్లికల్ కార్డ్ అంటాం. మనం బొడ్డులో నుంచి ఒక పైపు లాగా వస్తుంది చూసారా, అది అంబ్లికల్ కార్డ్ అంటారనమాట. చూడండి, ఇది బేబీ బొడ్డులో నుంచి మదర్ యూటరస్ గర్భసంచి ఏదైతే ఉందో ఆ గర్భసంచికి అతుక్కొని ఉంటుందన్నమాట. ఈ మదర్కి బేబీకి కనెక్షన్ ఎలా ఉంటుందంటే, ఈ గర్భసంచిలో నుంచి బేబీకి ఎలా కనెక్షన్ ఉంటుందంటే ఈ అంబ్లికల్ కార్డ్ నుంచి ఉంటుందన్నమాట. ఇది ఒక పైప్ లాంటి స్ట్రక్చర్, ఒక పైప్ లాగా ఉంటుంది. అదే చిన్నపిల్లలప్పుడు పుట్టిన తర్వాత దాన్ని కట్ చేసి క్లోజ్ చేస్తారనమాట. సో దాన్ని మనం అంబ్లికల్ కార్డ్ అంటాం. ఈ అంబ్లికల్ కార్డ్కి మదర్కి మధ్యలో ఒక చిన్న స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని ప్లెజెంటా అంటాం అనమాట. ఈ ప్లెజెంటా దగ్గరే మదర్కి బేబీకి ఏమి ఎక్స్చేంజ్ కావాలన్నా ఇక్కడ ఎక్స్చేంజ్ అవుతాయి అనమాట. సో ఇది చూడండి, ఇది బేబీ బొడ్డులో నుంచి వచ్చే ప్లెజెంటా, ఇది మదర్ యూటిరస్ అనమాట, గర్భసంచికి అతుక్కొని ఉండే ప్లెజెంటా. సో ఈ ప్లెజెంటా ద్వారానే ఈ బేబీకి మదర్కి కమ్యూనికేషన్ ఉంటుంది. అసలు మనం రక్తం మదర్కి బేబీకి మధ్యలో మిక్స్ అవుతుందా లేదా అని చూడాలంటే ఈ పార్ట్ని, ఎక్కడైతే కనెక్షన్ అయిందో ఈ పార్ట్ని మనం ఎన్లార్జ్ చేసి చూద్దాం. నెక్స్ట్ స్లైడ్లో ఏంటంటే దీంట్లో ఈ పార్ట్ని మనం ఎన్లార్జ్ చేసామన్నమాట. ఎన్లార్జ్ చేసినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ పార్ట్ ఏంటంటే అంబ్లికల్ కార్డ్, బేబీ బొడ్డులో నుంచి ఇలా వస్తుంది. సో ఈ పార్ట్ ఏంటంటే ఇక్కడ ఉంది చూడండి, ఇదంతా మదర్ బ్లడ్ వెజల్స్ అనమాట. ఇది ఈ బ్లూ కలరు రెడ్ కలర్ ఉంది చూసారా, ఇది మదర్ వీను, ఇది మదర్ ఆర్టరీ అనమాట. అదేవిధంగా ఈ రెడ్ ఇక్కడ బ్లూ కలర్ ఉండేది బేబీ ఆర్టరీ, బేబీ వీన్. ఆర్టరీ అంటే మంచి రక్తాన్ని తీసుకొని వెళ్ళేవి, వీన్ అంటే చెడు రక్తాన్ని. సో ఒక్కసారి మనం బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ అన్ని యూజ్ చేసుకున్న తర్వాత అది డీఆక్సిజనేట్ అయిపోతుంది. డీఆక్సిజనేట్ అంటే ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఆక్సిజన్ తగ్గిపోయిన దాన్ని మళ్ళీ పంపించాలన్నమాట, ఆక్సిజన్ చేయడానికి పంపించాలి, దాన్ని మనం వీన్ అంటాం అనమాట. మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, సో ఇది మదర్ బ్లడ్ వెజల్ ఆర్టరీ, ఇది మదర్ వీన్, ఇది బేబీ బ్లడ్ వెజల్ బేబీ వీన్. ఎక్కడ కానీ ఈ మదర్ బ్లడ్ వెజల్ బేబీ బ్లడ్ వెజల్ కనెక్ట్ కావట్లేదు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే రక్తం పంచుకొని పుట్టడం అనేది తప్పు అనమాట, అలా ఉండదు. సో ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి, బేబీ బ్లడ్ వెజల్స్ ఒక ప్లేస్లో ఓపెన్ అయినాయి, మదర్ బ్లడ్ వెజల్స్ ఒక ప్లేస్లో ఓపెన్ అయినాయి అనమాట. సో ఈ ఆర్టరీస్ చూడండి, సో ఈ ఏదైతే బ్లడ్ ఉంటుందో దాని చుట్టూ ఇది లోపలికి వచ్చినాయి, అంతేగాని కనెక్ట్ కాలేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే సో బేబీ వదిలేసిన వేస్ట్ మెటీరియల్ అంతా మదర్ బ్లడ్లోకి వెళ్తుంది, అంటే డిఫ్యూజ్ అవుతుంది, అంతేగాని కలవదనమాట. అదే డిఫరెంట్ మెటీరియల్ ఎక్స్చేంజ్ అవుతుంది. బేబీకి ఏమేమి కావాలి మదర్ నుంచి, సో ఫస్ట్ ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ అనేది మదర్ బ్లడ్లో నుంచి బేబీ బ్లడ్లోకి వెళ్తుంది, అంటే డిఫ్యూజ్ అవుతుంది. అంటే బేబీ బ్లడ్ మదర్ బ్లడ్ కలవదు, జస్ట్ డిఫ్యూజన్ ద్వారా ఆ మెంబ్రెయిన్ నుంచి డిఫ్యూజ్ అవుతుంది అనమాట. సో ఆక్సిజన్ మదర్ నుంచి బేబీకి వెళ్తుంది. బేబీ ఏం చేస్తుంది, ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ బేబీ బ్లడ్ వెజల్స్లో నుంచి మదర్ బ్లడ్లోకి వెళ్తుంది అనమాట, అంతేగాని కనెక్షన్ ఉండదు ఇక్కడ కూడా. ఇంకొకటి, చాలా మెటీరియల్ మదర్ ఏమేమి తింటుంది, ఫుడ్ మెటీరియల్ ఏమేమి వస్తుంది, సో ఫ్యాట్స్ కానీ, లేకపోతే కార్బోహైడ్రేట్ కానీ, లేకపోతే ప్రోటీన్స్ కానీ అన్నీ మదర్ బ్లడ్లో నుంచి బేబీ బ్లడ్లో డిఫ్యూజ్ అవుతాయి, అంతేగాని కలవు అనమాట. అదేవిధంగా బేబీ చాలా వేస్ట్ మెటీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఏది ఎస్పెషల్లీ మెటబాలిక్ ప్రోడక్ట్స్, అదేవిధంగా యూరియా, అదేవిధంగా ఎస్పెషల్లీ మనము
బేబీ లోపల బ్లడ్ ఉంటుంది కదా, బ్లడ్ అంతా బ్రేక్ డౌన్ అవుతుంది. బ్లడ్ బ్రేక్ డౌన్ అయినప్పుడు మనకు సాల్ట్స్ వస్తుంటాయి అన్నమాట, బ్లడ్ పిగ్మెంట్స్ వస్తుంటాయి. ఆ పిగ్మెంట్స్ అన్నీ ఎక్స్చేంజ్ అవుతుంటాయి. సో ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్లో అంటే కొన్ని లోయర్ అనిమల్స్లో మదర్ బ్లడ్ బేబీ బ్లడ్ కలుస్తాయి. బట్ హ్యూమన్ బీయింగ్స్లో ఏంటంటే అది లేదనమాట. మదర్ బ్లడ్ బేబీ బ్లడ్ అసలు కలవు. సో మదర్ బ్లడ్ బేబీ బ్లడ్ కలవనప్పుడు బేబీలోకి బ్లడ్ ఎట్లా వెళ్తుంది అని కూడా కొంతమంది క్వశ్చన్ అడిగారు. సో బేబీ లోపల ఉంటుంది, బేబీ బ్లడ్ కావాలి, బేబీ బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది, మదర్ బ్లడ్డే కదా బేబీలోకి వెళ్తుందని చాలామంది క్వశ్చన్ అడిగారు అనమాట. సో అది కూడా తప్పండి. మదర్ నుంచి బ్లడ్ బేబీలోకి వెళ్ళదు, బేబీనే బ్లడ్ని సింథసిస్ చేసుకుంటుంది. అది అలా చేస్తుందని మనం చూద్దాం. సో ఈ 3rd వీక్ ఆఫ్ గెస్టేషన్ అంటే బేబీ అంటే మదరు ఫీటస్ అంటాం కదా, ఫీటస్ ఫామ్ అయిపోయిన 3rd వీక్ అంటే 3rd వీక్లో ఏం జరుగుతుందంటే యోక్ సాక్ అండ్ 3rd వీక్లో ఏం జరుగుతుందంటే యోక్ సాక్ అంటాం అనమాట. మనము ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఎల్లో కలర్గా ఒకటి ఉంటుంది చూసారా, దాన్ని యోక్ అంటారు అనమాట. దాని చుట్టూ ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. సో హ్యూమన్ బీయింగ్స్లో యోక్ ఉండదు, ఎల్లో కలర్ ఉండదు, కానీ దాని చుట్టూ ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, ఆ మెంబ్రెయిన్ ఉంటుంది అనమాట. ఆ మెంబ్రెయిన్నే యోక్ సాక్ అంటాం అనమాట. ఫస్ట్ బేబీ బ్లడ్ని ఎక్కడ వస్తుందంటే ఆ యోక్ సాక్ తయారు చేస్తుంది. ఆ చికెన్ ఎల్లో ఉంటుంది కదా, చికెన్ ఎగ్ ఎల్లో ఉంటుంది కదా, దాని చుట్టూ ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. సో హ్యూమన్ బీయింగ్స్లో ఆ ఎల్లో కలర్ ఉండదు, యోక్ ఉండదు, కానీ ఆ చుట్టూ ఉన్న సాక్ ఉంటుంది అనమాట. ఆ యోక్ సాక్ నుంచి ఫస్ట్ బ్లడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ యోక్ సాక్ నుంచే కాకుండా అయోటా అంటాం అనమాట. మనము హార్ట్ నుంచి బ్లడ్ వెజల్ బయటకు వస్తుంది చూసారా, అక్కడి నుంచి కూడా తయారవుతుంది. అదేవిధంగా గోనట్స్ అంటే బేబీ యొక్క టెస్టికల్స్ కానీ లేకపోతే బేబీ యొక్క ఓవరీ కానీ అక్కడి నుంచి కూడా బ్లడ్ అనేది తయారవుతుంది. ఎప్పుడు ఇది 3 వీక్స్ వరకు. 3rd మంత్కి ఏమవుతుందంటే ఈ 3rd మంత్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ స్టెమ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయో ఈ స్టెమ్ సెల్స్ అనేవి 3rd మంత్లో లివర్లోకి వెళ్తాయి, స్ప్లీన్లోకి వెళ్తాయి, అదేవిధంగా లింఫ్ నోడ్లోకి వెళ్తాయి అనమాట. లివర్ అంటే అందరికీ తెలుసు రైట్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడి నుంచి స్టెమ్ సెల్స్ అనేవి ఇక్కడికి వెళ్తాయి. సో 3rd మంత్ తర్వాత ఏమవుతుందంటే ఈ యోక్ సాక్ నుంచి అయోటా నుంచి గోనట్స్ నుంచి కంప్లీట్గా స్టాప్ అయిపోయి బ్లడ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే లివర్ నుంచి వస్తుంది. అదేవిధంగా లివర్కి ఆపోజిట్ సైడ్ స్ప్లీన్ ఉంటుంది అనమాట, స్ప్లీన్ నుంచి వస్తుంది. అదేవిధంగా మనకు బాడీలో మొత్తం లింఫ్ నోడ్స్ ఉంటాయి, ఆ లింఫ్ నోడ్స్ నుంచి వస్తుంది. ఇది ఎప్పుడు వరకు 3rd మంత్ నుంచి జస్ట్ బేబీ పుట్టేంత వరకు. ఒక్కసారి బేబీ అంటే ఫుల్ టర్మ్ బేబీ అంటే పూర్తిగా నెల నిండిన బేబీ అంటారు కదా, ఆ నెల నిండిన బేబీ ఎప్పుడైతే అబౌట్ టు డెలివర్ ఆ టైంలో ఏమవుతుందంటే ఈ టోటిపోట్ అనేది ఈ స్టెమ్ సెల్స్ అనేవి బోన్ మ్యారోలోకి వెళ్తాయి అనమాట. బాడీలో అన్ని చాలా బోన్ మ్యారో అంటే ఎముక లోపల మూలగా అంటాం చూసారా, బొక్కల లోపల ఉన్న ప్లేస్ ఉంటుంది కదా, సో దాన్ని బోన్ మ్యారో అంటారు అనమాట. ఈ స్టెమ్ సెల్స్ అన్నీ జస్ట్ బిఫోర్ బర్త్ ఏమవుతుందంటే ఈ లివర్ నుంచి స్ప్లీన్ నుంచి లింఫ్ నోడ్స్ నుంచి ఏమవుతుందంటే బోన్ మ్యారోలోకి వస్తాయి. అంటే బేబీ పుట్టేకి ముందు మొత్తం ఈ బ్లడ్ అంతా ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందంటే బోన్ మ్యారో నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది ఎప్పుడు వరకు 13 ఇయర్స్ వరకు. 13 ఇయర్స్ తర్వాత ఏం చేయాలి అంటే ప్యూబర్టీ ఎప్పుడైతే మెచ్యూర్ అవుతారో పిల్లలు, సో వాళ్ళకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవుతుంటాయి 13 ఇయర్స్ లోపల. ఆ 13 ఇయర్స్కి ఏం జరుగుతుందంటే మొత్తం బోన్స్ కాకుండా బ్లడ్ అనేది ఓన్లీ యాక్సియల్ స్కెలిటన్ అంటే స్కల్, అదేవిధంగా వర్టిబ్రా, అదేవిధంగా పెల్విక్ బోను ఇక్కడి నుంచి మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఎప్పుడు 20 ఇయర్స్ తర్వాత. ఈ 13 నుంచి 20 ఇయర్స్ వరకు ఏం జరుగుతుందంటే లాంగ్ బోన్స్ మనకు తుంటి ఎముక లేకపోతే కాలు ఎముక లేకపోతే చేతుల ఎముక లేదా పెరిఫెరల్ బోన్స్ చుట్టూ కాళ్ళ వేళ్ళు ఇక్కడి నుంచి అంతా ప్రొడ్యూస్ కాదనమాట. 20 ఇయర్స్ దాటేటప్పటికి ఏంటంటే ఓన్లీ యాక్సియల్ స్కెలిటన్లో స్కల్ నుంచి వస్తుంది, బోన్ మ్యారో నుంచి అదేవిధంగా వర్టిబ్రా నుంచి వస్తుంది, సో పెల్విస్ నుంచి వస్తుంది, ఇక్కడ హిప్ బోన్ అంటారు కదా హిప్ బోన్స్ నుంచి వస్తుంది. అంతేకాకుండా అప్పర్ పార్ట్ ఆఫ్ టిబియా, అప్పర్ పార్ట్ ఆఫ్ హ్యూమరస్ అంటామంట, మన తొడ ఎముక అప్పర్ పార్ట్ నుంచి వస్తుంది, చేతి ఎముక అప్పర్ పార్ట్ నుంచి కొద్దిగా వస్తుంది అనమాట. మెయిన్గా వచ్చి మనకు స్కల్ నుంచి లేకపోతే వర్టిబ్రా నుంచి బ్లడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫైనల్గా బేబీకి బ్లడ్ మదర్కి బ్లడ్ అనేది మిక్స్ ఉండదు. బేబీ బ్లడ్ సపరేట్గా తయారు చేసుకుంటుంది, మదర్ బ్లడ్ సపరేట్గా తయారు చేసుకుంటుంది. బేబీ కడుపులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఏవైతే న్యూట్రియంట్స్ కానీ వేస్ట్ మెటీరియల్స్ కానీ సో అవి మాత్రం ఎక్స్చేంజ్ అవుతాయి అనమాట. అంతేగాని హ్యూమన్ బీయింగ్స్లో బేబీ బ్లడ్ మదర్ బ్లడ్ ఎప్పుడూ కలవదన్నమాట. థ్యాంక్ యూ.